హాయ్ గాయ్స్, ఓజీ మూవీకి సెకండ్ టైం వెళ్తున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసా. సో కాబట్టి నాకు అంతగా ఎక్కలేదు మూవీ. కాబట్టి సెకండ్ టైం లో ఎక్స్పెక్టేషన్స్ అయితే చూడబోతున్నా. సో ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కూడా నాకు హాల్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ మ్యూజిక్ సిస్టమ్ అంత బాగాలేదు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా పీవీఆర్కి వెళ్ళి మల్టీప్లెక్స్కి వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. టోటల్గా సెకండ్ టైం చూసిన తర్వాత కూడా ఒపీనియన్ చెప్పేస్తా. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి రోల్లో మళ్ళీ చూస్తామో చూడలేము, ఇది ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ కదా. సో ఫ్యాన్ స్టఫ్ అనుకోకుండా నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఈ స్క్రీన్ కూడా సరిపోదు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళా కాబట్టి నాకు నచ్చలా. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ బాగా లో చేసుకుని వెళ్తున్నా. నచ్చుద్దో లేదో చూసి రెండోసారి కూడా నచ్చలేదంటే నేనేం చేయలేను. బట్ నచ్చుద్దో లేదో చూద్దాం. ఐ హోప్ నచ్చుద్ది అనుకుంటున్నా రెండోసారి. సో ఏదేమైనా వ్లాగ్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే పక్కన వాళ్ళు మనల్ని చూస్తున్నారా లేదనేది. అందులో సినిమా వ్లాగ్. బట్ చూద్దాం, ఇవన్నీ కామన్, పట్టించుకోకూడదు. బట్ చేసేయాలి, వ్లాగ్ చేయాలన్నప్పుడు చేసేయాలి. సో థియేటర్కి వెళ్ళి చూసి మధ్యలో మాట్లాడుకుందాం. సో ఐ హోప్. ఇంకా మూవీలో మ్యూజిక్ పరంగా నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఫస్ట్ టైం నాకు చూసినప్పుడు ఆ థియేటర్ పరంగా డిసప్పాయింట్. నాకు బాగా అనిపించింది మ్యూజిక్, బట్ థియేటర్ పరంగా డిసప్పాయింట్. ఇప్పుడు మల్టీప్లెక్స్లో చూస్తాను కాబట్టి ఎక్కేస్తుంది అనుకుంటున్నా. వర్షం, బేవచ్చమైన వర్షం. ఒక 10 నిమిషాలు లేట్గా వెళ్తున్నా. టైటిల్ కార్డ్ మిస్ అయిపోతానని భయం వేస్తుంది. కానీ పీవీఆర్లో కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ హోప్ టైంకి వెళ్తాను అనుకుంటున్నా. ఫాస్ట్గా వెళ్దాం. ఆల్రెడీ 10 నిమిషాలు లేట్గా ఉన్నాం. 7:40 అయింది. వెళ్ళిపోవాలి టైంకి. టైటిల్ కార్డు మిస్ అవ్వకూడదు. సెకండ్ టైం వెళ్ళలేదు. ఇప్పుడు సెకండ్ టైం టైటిల్ కార్డు మిస్ అయితే ఏం చేయాలి? థర్డ్ టైం కూడా మూవీకి టికెట్ బుక్ చేసుకోవాలి. అంతేగా మరి. అది జరగదులే. ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళిపోతా, చూస్తా. సెకండ్ టైం నచ్చితే థర్డ్ టైం చూడొచ్చు. ఏంటంటే మళ్ళీ ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాస్లో ఫుల్ లో ఎక్స్పెక్టేషన్స్ నాకైతే. చెప్పిన ఎప్పటికీ 4-5 సార్లు వీడియోలో. ఇక థియేటర్లో కలుసుకుందాం. మూవీని లో ఎక్స్పెక్టేషన్లో చూశాక మూవీ బాగా అనిపించింది. ఎందుకంటే ఇది మల్టీప్లెక్స్, ఇక్కడ సౌండ్ సిస్టమ్కి వీటికి బాగా అనిపించింది, ఎలివేషన్ సీన్స్ అన్ని. సో ఫస్ట్ హాఫ్ ఎలా అయిపోయిందో కూడా అర్థం కాలేదు. బట్ ఇంతకుముందు చూసినప్పుడు ఆ మ్యూజిక్ అనేది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మూవీకి కోర్ మెయిన్. బట్ అది ఇంతకుముందు చూసిన థియేటర్లో నాకేం పెద్ద అనిపించలే. ఎందుకంటే ఆ సినీ థియేటర్ వల్ల ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత కనెక్ట్ అవ్వాల, అందులో ఫ్యాన్స్ అరస్తూ ఉండేటప్పుడు అనిపించలే. సో నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం ఎప్పుడు ఏమనిపించలే. బట్ ఇప్పుడు చూసినప్పుడు మంచి కంటెంట్ అనిపించింది. అందులో ఇప్పుడు అబ్వియస్గా లో ఎక్స్పెక్టేషన్స్ చూసేటప్పటికి ఫస్ట్ హాఫ్ అయితే వర్త్ అనిపించింది. ఫ్యాన్ స్టఫే కాదు, ఆ కంటెంట్ కూడా ఉంది అనిపించింది. స్టోరీ అయితే మనం అనుకున్నట్టే అంతగా లేదు కానీ, బట్ ఫ్యాన్ స్టఫ్తో పాటు కంటెంట్ కూడా బాగుంది అనిపించింది. ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఉన్న థియేటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు నేను చూసిన థియేటర్ కూడా స్క్రీన్ చిన్నది, అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగాలేదు. బట్ ఇక్కడైతే వేరే అనిపించింది. ఇంటర్వెల్ ముందు సీన్లో తమన్ డ్రమ్స్ కొడతాడు. ఆ డ్రమ్స్ సౌండ్కి ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో ఇంటర్వెల్ సీన్, అది జస్టిఫికేషన్ అనిపించింది. అది బాగా మాస్ అనిపించింది. మంచి హైతో ఇంటర్వెల్ అయింది. ఇక స్టోరీ ఇవంతా కూడా ఉన్నాయి, బట్ మనం అనుకున్నట్టు కాదు. ఇక హీరోయిన్ గురించి ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంతే, ఓవరాల్గా బాగుంది ఫస్ట్ హాఫ్. బట్ స్టోరీ పరంగా డిసప్పాయింట్, బట్ మూవీ పరంగా వర్త్ అనిపించింది. ఎందుకంటే బీజిఎంకి ఆ థియేటర్లో వెళ్ళిపోయింది సినిమా బాగా. ఆ ఫ్యాన్ స్టఫ్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా హ్యాపీగా చూడొచ్చు. ఇది నాకు అంటే మంచి థియేటర్, పెద్ద స్క్రీన్ ఉండేది, మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉండే థియేటర్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ రిలీజ్ కాబోయే సినిమాలు కూడా చూద్దాం. తెలుసు కదా, లవ్ యూ 2 October 17th. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీయా. ఈ మూవీ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే బ్లాక్ బాస్టర్, లేకుంటే ఇంకంతే. సో November 28th ఆబ్వియస్గా ఓజీ అయితే మనం చూస్తున్నాం. సెకండ్ హాఫ్ కూడా చూసి మిగతా మాట్లాడుకుందాం. సో అది వెయిట్. సెకండ్ హాఫ్లో కలుసుకుందాం. సెకండ్ హాఫ్ చూసాక హాల్ నుంచి బయటకు రాగానే బయట బీభత్సమైన వర్షం పడుతుంది. అందరూ ఆగిపోయారు. బట్ వెయిట్ చేద్దాం, మనం ఈ లోపల సెకండ్ హాఫ్ రివ్యూ కూడా చేద్దాం. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ కూడా నాకు నచ్చింది. ఎందుకంటే ఏదైనా మూవీ సెకండ్ హాఫ్ అయిపోయాక బాగా డౌన్ అయిపోద్ది, స్టోరీలోకి వెళ్ళిపోద్ది. బట్ ఓజీ మూవీ డిఫరెంట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక బీభత్సం అయిపోద్ది. ఆ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ ఉంది కదా, అది 1కి 4 సార్లు చూడొచ్చు. ఆ ఎపిసోడ్ కోసం అంత బాగుంటుంది. తర్వాత మూవీ బాగా సెకండ్ హాఫ్లో బాగా హైలో స్టార్ట్ చేసిన మూవీ కొంచెం లోకి వెళ్ళి మళ్ళీ అలా ఫినిష్ అయిపోద్ది. సో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కూడా గురించి కూడా ఉంటుంది, అలాగే సాహోకి కనెక్షన్ ఉంటుంది, వాజీ సిటీ గురించి వస్తుంది. సో ఇవన్నీ బాగా అనిపిస్తాయి. బట్ క్లైమాక్స్ కొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది.
సో గన్స్ అండ్ రోసెస్ సాంగ్స్ అన్నీ కూడా అలా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఫైట్ సీక్వెన్స్ మధ్యలో. సో ఓవరాల్గా బాగుంది, బట్ మంచి థియేటర్లో చూడాలి మూవీ. నేను ఇంతకుముందు చూసిన థియేటర్లో మూవీ చూసినప్పటి నుంచి నాకు ఎక్కడ ఏంటంటే ఆ మ్యూజిక్ పళ్ళ సరిగ్గా ఫైట్స్ దగ్గర అందులో నాకు బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కాబట్టి నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించలే. సెకండ్ టైం బాగా లో ఎక్స్పెక్టేషన్లో చూస్తే బాగుంది. అంటే ఇండస్ట్రీ హిట్ అని కాదు కానీ బ్లాక్ బస్టర్ హిట్ కైండ్ ఆఫ్ మూవీ. అది నాకు రెండోసారి చూసిన తర్వాత అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ అయితే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మూవీ మీద కొంచెం నెగిటివ్ అయి ఉంచామో, కానీ న్యూట్రల్గా వెళ్తే మటుకు నచ్చుద్ది. మా సినిమా చూసే వాళ్ళు పక్క నచ్చుద్ది. సో ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. బట్ టికెట్ వర్త్ అంటే మా సినిమా నచ్చే వాళ్ళకి. మేము వైలెన్స్ చూడలేమనే వాళ్ళకైతే దూరం ఉండాల్సి, ఎందుకంటే బీభత్సమైన వైలెన్స్ ఉంది. మొత్తానికి వర్షం బీభత్సంగా పడుతుంది. ఓజీ తుఫాన్ అనుకోవచ్చో ఏమని అనుకోవచ్చో, బట్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు నచ్చలేదు. రీజన్ వచ్చేసి థియేటరు అంత మ్యూజిక్ సిస్టమ్ లేదు, ఫ్యాన్స్ అందరూ గలాబా చేయడం. సో ఆ గలాబాలో నాకు చాలా అర్థం కాల. మెయిన్ ఇంకోటి ఏంటంటే మ్యాటర్ ఏంటంటే, సో ఆ మ్యూజిక్కి ఎలివేషన్స్ పడలా. సో పవన్ కళ్యాణ్ నరుక్కుండా పోతున్నాడు, దానికి తగ్గ మ్యూజిక్ పడకపోయేటప్పటికి నాకేమంత అనిపించలేదు. ఏంద్రా బాబు ఇదేంద్ర సినిమా. అందులో నాకు బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ నాకు ఎట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈ ఒక లెవెల్ ఇంకో లెవెల్, ఈ సినిమా వచ్చాక ఇంకే సినిమా ఉండకూడదు అంత బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల నాకు అది అనలా. బట్ ఇక్కడ రెండోసారి థియేటర్లో చూసాక నాకు వర్త్ అనిపించింది. మంచి తోపు సినిమా, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అన్న కానీ సెకండ్ టైం చూసినప్పుడు మంచి సినిమా. ఫ్యాన్స్ స్టఫ్తో పాటు మిగతా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్యూర్ పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్. ఇలాంటి మూవీ మళ్ళీ పవన్ కళ్యాణ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే సుజిత్ లాంటి డైరెక్టర్ మళ్ళీ ఇలాంటి తీయాలన్నా చాలా టైం పడుతుంది. సో అది ఐ హోప్ మీకు వీడియో అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. వచ్చాను, వర్షం పడుతుంది, ఫోన్ కూడా తడిసిపోతుంది. సో ఈ వ్లాగ్ని ఇంత రోజులు ముగిచ్చేస్తా నేను నా డెస్టినేషన్ చేరుకునే లోపల. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకే అనిపించింది కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా మంచి థియేటర్ అంటే మ్యూజిక్ సిస్టమ్ బాగున్న థియేటర్కి వెళ్ళమని చెప్తాను, నేను సజెస్ట్ చేస్తా. ఇంకా సెకండ్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. స్టోరీ లైన్ అయితే నేను ఎక్కడ రివీల్ చేయదలుచుకోలే, ఎందుకంటే స్టోరీ లైన్ కొంచెం డిసప్పాయింట్. బట్ అవసరం లేదు స్టోరీ లైన్ దీనికి. ఇంకో 2-3 ఎలివేట్ సీన్లు పడి ఉంటే బాగుండదు, ఎందుకంటే మనకు తీరదు కదా, ఎన్ని చేసినా ఏదో ఒకటి పాయింట్ పట్టుకుంటాం కాబట్టి. సో ఆ లెక్కలో అనిపిస్తుంది. సో ఐ హోప్ బాయ్. ఇక ఈ బ్లాగ్ ఎంతవరకు ముగిస్తున్నా. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా విష్ణు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, కింద హైప్ బటన్ ప్రెస్ చేయండి. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, బట్ టికెట్ వర్తే, బట్ ఎలివేటెడ్ సీన్స్కి. అది గైస్, బాయ్, థ్యాంక్ యూ. To the city streets, we began to feel the fire. We rise like